ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ మొదట్లో చాలా ఘోరంగా ఉంది. తను ఆడినటువంటి మొదటి 8 మ్యాచ్లలో 7 మ్యాచ్లలో ఓటమి పాలై దాదాపుగా ఇంటి ముఖం పట్టింది. ఒక దశలో అయితే వరుసగా 6 మ్యాచ్లలో ఓడిపోయినటువంటి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇక చాలా కాలం పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి ఆర్సీబీ ఆ తర్వాత అనూహ్యంగా అద్భుతంగా పుంజుకొని వరుసగా 4 మ్యాచ్లలో విజయం సాధించి మిడుక్కుమంటున్నటువంటి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఎస్ఆర్హెచ్ పైన 35 పరుగుల తేడాతోటి, ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ పైన 9 వికెట్ల తేడాతోటి, ఆ తర్వాత అదే గుజరాత్ టైటన్స్ పైన వరుసగా రెండవసారి 4 వికెట్ల తేడాతోటి, పంజాబ్ కింగ్స్ పైన 60 పరుగుల తేడాతోటి విజయం సాధించిన ఆర్సీబీ తన నెట్ కూడా బాగా మెరుగుపరుచుకుంది. ఇక ఆర్సీబీ మిగతా 2 మ్యాచ్లలో కూడా విజయం సాధించినట్లయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇక ఆర్సీబీ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పైన మరియు సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లు కూడా బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా అంటే ఆర్సీబీ తన సొంత మైదానంలో ఆడుతుండటం ఆర్సీబీకి బాగా కలిసి వచ్చేటటువంటి అంశం. ఈ 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలవడమే కాదు, ఆర్సీబీకి పోటీగా ఉన్నటువంటి మిగతా జట్లు ఓడిపోవాలి. అలా జరిగితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. నిన్న గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పైన అద్భుతమైనటువంటి విజయం సాధించడము ఆర్సీబీ అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోటీలో ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు 1 అడుగు వెనుక వేగా ఆర్సీబీ 2 అడుగులు ముందుకు వేసింది. సో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఆ తర్వాత ఆర్సీబీ విజయం సాధించినట్లయితే అంటే ఆర్సీబీ తన చివరి లీగ్ మ్యాచ్ను సిఎస్కే తోటి ఆడనుంది. సో ఆ మ్యాచ్లో కూడా సిఎస్కేని ఓడిస్తే, సిఎస్కే మరొక మ్యాచ్లో కూడా ఓడిపోతే అప్పుడు ఆర్సీబీకి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రస్తుతము పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 7వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 5 విజయాలు 7 పరాజయాలతోటి మొత్తం 10 పాయింట్లు సాధించి 7వ స్థానంలో ఉంది. అద్భుతాలు జరిగితే తప్ప కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఈ 2 ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టినట్టే. ఇక ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ముందంజలో ఉంది. 3వ స్థానంతో ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాదు 4 స్థానాలలో ఈ 3 జట్లు 3 స్థానాలను ఆక్రమిస్తే ఇక మిగిలిన ఒకే ఒక స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, ఆర్సీబీల మధ్య పోటీ నెలకొంది. అంటే ఒక్క స్థానం కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయన్నమాట. నిన్న సిఎస్కే జట్టు జీటీ మీద ఓడిపోవడంతో సిఎస్కే అవకాశాలు కొద్దిగా తగ్గిపోయినాయి. కాకపోతే ఏంటంటే సిఎస్కే కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, ఎల్హెచ్జీ కానీ, ఆర్సీబీ కానీ ఈ 4 జట్లకు మరో 2 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పుడే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయినాయి. ఇక గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నా కూడా అవకాశాలు చాలా క్లిష్టం. సో మిగిలిన ఒకే ఒక స్థానం కోసం సిఎస్కే, డీసీ, ఎల్హెచ్జీ, ఆర్సీబీ పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ప్రస్తుతము ఆర్సీబీ చివరి స్థానంలోనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆర్సీబీ ఆడుతున్నటువంటి ఆట తీరును చూస్తే మాత్రం ఆర్సీబీ ఖచ్చితంగా మరింత ముందడుగు వేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ ఇంకా ఆడబోయేటటువంటి 2 మ్యాచ్లు తన హోమ్ గ్రౌండ్లో అంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండటం ఆర్సీబీకి బాగా కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక నిన్న సిఎస్కే గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయినటువంటి తీరు చూస్తే ఈ రకమైన ఆట తీరుతోటి సిఎస్కే ముందడుగు వేయటం అనేది కొంచెం కష్టమే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్లు కూడా ఇటీవల ఆట తీరు చూసినట్లయితే వాటి యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా కొంచెం క్లిష్టంగానే అనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆర్సీబీ 7వ స్థానంలో ఉన్నప్పటికీ ఆర్సీబీ ప్రస్తుతం ఆట ఆడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రము ఎంతో కసితోటి పోరాడితే పోయేదేమీ లేదు అన్న రీతిలో కొస ప్రాణంతో ఊగిసలాడుతున్నటువంటి దశలో ఊపిరిలుది తిరిగి అద్భుతంగా పుంజుకొని పోటీలోకి వచ్చింది. సో ఆర్సీబీ మిగతా 2 మ్యాచ్లలో గెలవాలి. ఆ తర్వాత డీసీ కానీ, ఎల్హెచ్జీ కానీ, సిఎస్కే కానీ తదుపరి మ్యాచ్లలో ఓడిపోవాలి. లేదా ఆ మ్యాచ్ల యొక్క ఫలితము ఆర్సీబీకి అనుకూలంగా రావాలి. ఇలా జరిగినట్లయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడితే మాత్రం అది ఒక మహా అద్భుతమే అవుతుంది ఐపీఎల్ చరిత్రలో. ఎందుకంటే ఈ టోర్నీలో ఇప్పటివరకు చాలా కాలం పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి ఆర్సీబీ క్రమక్రమంగా 10వ స్థానం నుంచి 9, 8 ఆ తర్వాత 7వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆర్సీబీ ఆట తీరు చూస్తే విధ్వంసకర రీతిలో ఉంది. ప్రత్యర్థులను భయపట్టేటటువంటి రీతిలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ మిగతా 2 మ్యాచ్లలో కూడా విజయం సాధిస్తాయి. ఎందుకంటే ఒక దశలో ఆర్సీబీ యొక్క నెట్ రన్ రేట్ కూడా చాలా వరస్ట్గా ఉండే, మైనస్లో ఉండే. కానీ ఇటీవల సాధించినటువంటి 4 విజయాలు అద్భుతమైన విజయాలు. ఆ విజయాలతోటి పాయింట్లను పెంచుకోవటమే కాకుండా
నెట్ రన్ రేట్ కూడా చాలా మెరుగ్గా పెంచుకుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎల్హెచ్జీ యొక్క నెట్ రన్ రేటు చాలా తక్కువ ఉంది. ఆర్సీబీ కంటే పాయింట్ల పట్టికలో ముందున్నలో ఉన్నప్పటికీ ఎల్హెచ్జీ యొక్క అంటే లక్నో సూపర్ జెయింట్స్ యొక్క నెట్ రన్ రేటు మైనస్లో ఉంది. చాలా చాలా వర్స్ట్గా ఉంది. ఎల్హెచ్జీతో పోలిస్తే ఆర్సీబీ యొక్క నెట్ రన్ రేటు చాలా బాగా ఉంది. ఒకవేళ ప్లే ఆఫ్స్లోకి చేరేటటువంటి క్రమంలో నెట్ రన్ రేటు కీలక పాత్ర వహించినట్లయితే, అంటే నెట్ రన్ రేటు ఆధారంగానే పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్ రేటు ఆధారంగానే ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటే అప్పుడు ఆర్సీబీకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి నెట్ రన్ రేటు మారింది ఆర్సీబీది. సో ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులందరూ కూడా ఊపిరి బిగబట్టి ఆర్సీబీ మ్యాచ్లతో పాటు మిగతా మ్యాచ్లను కూడా చూస్తున్నారు. వాస్తవానికి నిన్న చెన్నై సూపర్ కింగ్స్ను గుజరాత్ టైటాన్స్ ఓడించడంతో మరి గుజరాత్ అభిమానుల కంటే కూడా ఆర్సీబీ అభిమానులు చాలా చాలా సంతోషించి ఉంటారు. ఎందుకంటే తమ జట్టు అయినటువంటి ఆర్సీబీకి క్రమక్రమంగా ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటున్నాయి. సో చూద్దాం మరి ఆర్సీబీ అద్భుతాలు సృష్టిస్తుందా, ప్లే ఆఫ్స్లోకి చేరుతుందా అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలబోతుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో, ఆర్సీబీ యొక్క రికవరీ మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.